ఈ మీనరాశి వారికి తృతీయములో శుక్రుడు సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా ఒక మంచి లాభాన్ని ఈరోజు అందుకుంటారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులు పొందగలుగుతారు. షష్టమ భావంలో కేతు సంచారం ఉంది. రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. నిరాడంబరంగానే మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. పంచమ భావంలో బుధ సంచారం వల్ల ఒక్క విషయంలో మీకు ఒక రకమైన అసౌకర్యం కానీ లేక ఆర్థిక సమస్య కానీ ఎదురయ్యి ఇబ్బంది పెట్టే సూచన ఈరోజు కనిపిస్తుంది. ఎర్రటి రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శించుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదవండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి ఈరోజు దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులను మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.